హాయ్ ఫ్రెండ్స్, రెసిపీస్ ఇన్ మినిట్స్కి స్వాగతం. ఈరోజు మనం కడాయి పన్నీరు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పన్నీర్ కట్ చేసుకుందాం. ఇలా పన్నీర్ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను 350 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా. ఇలాంటి కర్రీస్లో కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉంటేనే కర్రీ బాగుంటుంది. అందుకనే నేను కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను. నేను పన్నీర్ కర్రీ కోసమని 350 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నా. ఈ కర్రీ కోసం ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా రెమ్మలు రెమ్మలుగా తీయాలి. ఇలా రెమ్మలు రెమ్మలుగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా రెబ్బలు రెబ్బలుగా తీస్తేనే కడాయి పన్నీర్లో చాలా బాగుంటుంది. నేను పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని రెబ్బల్లాగా తీసుకుంటున్నాను. మీరు చిన్న ఉల్లిగడ్డలు అయితే 3 కూడా తీసుకోవచ్చు. ఇలా ఉల్లిగడ్డలు రెమ్మలు రెమ్మలుగా తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు క్యాప్సికం కట్ చేసుకుందాం. ఇలా చేసి ఇందులోని గింజలన్నీ పక్కన పెట్టుకోవాలి. గింజలు పక్కన తీసేసి ఈ రెబ్బలు రెబ్బలుగా కట్ చేసుకోవాలి. ఇలా రెబ్బలు రెబ్బలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను చిన్న సైజు ఉన్నాయి కాబట్టి 4 క్యాప్సికమ్స్ తీసుకున్నా. మీరు పెద్దగా ఉంటే 2 తీసుకున్నా సరిపోతుంది. నేను చిన్న సైజు క్యాప్సికమ్స్ 4 తీసుకున్నా. 4 టమాటాలు తీసుకొని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ టమాటా తోటి మిక్సీలో ప్యూరీ వేసుకొని మనం కూరలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలో మిక్సీ గిన్నెలో వేసి టమాటా ప్యూరీ చేసుకుందాం. ఇలా పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ కోసం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా ఇవన్నీ వేయించుకొని పొడి వేసుకుంటా. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి ఆకు, హోల్ గరం మసాలా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాలో అల్లం వెల్లుల్లి వేసి పొడి వేసుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల నూనె వేసుకొని పన్నీర్ను వేయించుకుందాం. ఇలా పన్నీరు నూనెలో వేసి వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇకమో ఉల్లిగడ్డ కొంచెం సేపు ఆయిల్ వేయించుకోవాలి. కొంచెం ఒక 10 నిమిషాలు వేయించుకొని పక్కన వేసుకోవాలి.
కొంచెం అల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికం, ఉల్లిగడ్డ మంచిగా వేగింది, తీసి పక్కన పెట్టుకుందాం. ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగనిద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేద్దాం. వేసి బాగా కలుపుదాం. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసి కలుపుదాం. మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్లో 4 ఎండుమిర్చి వేసాం కాబట్టి ఆ కారం ఈ కారం ఎక్కువ అవుతుందని 1 స్పూన్ కారం వేసాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసి కలుపుతాం. కొంచెం సేపు కలపాలి. ఇప్పుడు కొంచెం క్రీమ్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుదాం. క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మసాలాలో కొంచెం సేపు ఉడకనియ్యాలి. కొన్ని వాటర్ పోసుకుందాం. కొంచెం సేపు ఉడకనిద్దాం. మనము వేయించి పెట్టుకున్న పన్నీరు వేసి కొంచెం సేపు ఉడకనిద్దాం. రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రోటీలోకైనా అన్నంలోకైనా చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.